అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజైతే మా ఇంటి దగ్గర వర్షం వచ్చిందండి. ఈరోజు బ్లాగ్ అదే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. వర్షం వచ్చింది, నైట్ నుంచి వర్షం వస్తుంది కానీ తెలియలేదు. మార్నింగ్ లేచి చూడగానే వాకిలి మొత్తం, అదేవిధంగా గోడల మీద మొత్తం కూడా ఫుల్ వాటర్ అంటే వాటర్ అండి. చూస్తున్నారు కదా ఆ వాటర్ అనేది ఎలా ఉందో ఆకుల మీద. ఇలా అయితే ఫుల్ వర్షం పడింది. క్లైమేట్ ఇప్పుడు కూడా చల్లగానే ఉందండి, వర్షం వచ్చే విధంగా. ఈ వర్షంలో మేము ఈరోజు ఎలా చేసుకున్నాము ఏంటి అనేది కూడా మీకు ఈ వ్లాగ్లో కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో, సూపర్గా ఉందండి క్లైమేట్ అనేది. టిఫిన్ అయితే మా వారి కోసం ఇడ్లీ పిండి ఉందండి. ఇడ్లీ పిండి కారం అయితే ఉంది. అదైతే నేను కొంచెం ఉత్తప్పంలా చిన్నవి అయితే వేశాను మా వారి కోసము. ఇలా మా వారికి వేసిన తర్వాత నేనైతే మ్యాగీ చేసుకు తిన్నానండి. ఈ వర్షంలో మ్యాగీ చేసుకొని అలా చూస్తూ తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. మీకు ఇలానే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత మా వారు కూడా నేను కూడా తింటాను అని చెప్పారు. అందుకని మా వారు నేను ఇద్దరం కలిసి కూర్చొని అయితే తిన్నాము. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని భోజనం మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేశానండి. ఎగ్ కర్రీ, ఇలా ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వర్షంలో ఎగ్ కర్రీ, అదేవిధంగా సంగట్లోకైనా లేదు రైస్లోకైనా దేనిలోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీరే చూసేయండి. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నానండి. అంటే వర్షం పడింది కదా, వాతావరణం చాలా కూల్గా అయితే ఉంది. అదేవిధంగా చూస్తున్నారు కదా ఎలా ఉందో, అంతా మీకు చూపించడానికి ఒకసారి వెళ్ళాను. ఇది మగ్గే లోపల అలా వెళ్ళి చూసేసి వచ్చేసాను. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. మనకు టైం లేనప్పుడు, అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కూడా పిల్లలైనా చాలా టేస్టీగా అయితే తింటారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. మీరు ఎవరైనా సరే డీమార్ట్కి వెళ్ళేటప్పుడు రైస్ మాత్రం అస్సలు తీసుకోకండి. రైస్ స్టోర్ బియ్యం అనేది కలిపారండి. నిన్న మేము డీమార్ట్కి వెళ్ళంగానే ఆ రైస్ చూసి ఏంటో కొంచెం అలా ఉంది అని చెప్పి మేము 2 kgs అయితే తీసుకున్నానండి. మా వారికి కూడా తీసుకోవద్దని చెప్పాను. 2 kgs తీసుకుంటే 2 kgs కూడా అన్నం వండితే ఫుల్ అయితే చిమిడిపోయింది, గెంజి కడుతుంది. స్టోర్ బియ్యం కూడా డీమార్ట్లో మసూరా బియ్యం లాగా అమ్ముతూ ఉన్నారండి. సోనా మసూరా బియ్యం అని రాసి తక్కువ బడ్జెట్ ఉందని కూడా ఆలోచించి తక్కువే తీసుకున్నాము. అదైతే స్టోర్ బియ్యం అయితే అండి అవి చాలా అంటే చాలా మోసపోయాం. చాలా రేట్స్ అండి, హెవీ రేట్స్ అనేది ఉన్నాయి. అదేదో మనం రిలయన్స్కి అదేవిధంగా బయట వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది. ఎవరైనా అలా తీసుకున్న వాళ్ళైతే అస్సలు తీసుకోకండి. అలా కూడా డీమార్ట్లో మోసం అనేది చేస్తున్నారు. మేమైతే అలా చూసి ఇంట్లోకి వచ్చి వండిన తర్వాత అయితే అర్థమయ్యింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఆ బియ్యం అనేది, ఫుల్ గెంజి కట్టేసింది. స్టోర్ బియ్యం ఎలా ఉంటుందో అలా. ఖచ్చితంగా మాత్రం అక్కడ అస్సలు తీసుకోవద్దు. చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా. అది ఒక 5 నిమిషాలు అలా ఉంచితే అట్టులా మనకు తయారవుతుంది. దాన్ని రివర్స్ తిప్పుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే చాలండి, మనకు ఆమ్లెట్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మా బాబు అయితే విపరీతంగా తింటాడు.
కానీ వాడు ఈరోజు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాడు. అందుకే ఇలా హ్యాపీగా అనేది వీడియో అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడైతే రాత్రంతా వర్షం పడింది కదా, ఫుల్గా అయితే బట్టలన్నీ తడిచిపోయాయండి. పిల్లల బట్టలు, నావి, అందరివి తడిచిపోయాయి. ఆ బట్టలు ఆరేయడానికైతే నిన్న ఈవినింగ్ అనేది ఆరేసాను. ఈవినింగ్ ఆరేసిన తర్వాత నైట్ అయితే వర్షం పడింది. చూస్తున్నారు కదా, పాపవి అదేవిధంగా ఫుల్ అయితే తడిచిపోయాయి. మాకైతే ఇంటి వెనకాల ఆరేసుకోవడానికైతే దండం ఉంటుందండి. ఇలా అయితే చూస్తున్నారు కదా, అవన్నీ ఇంకా తీసుకొచ్చి మళ్ళీ బాగుండేటివి మాత్రమే మడత పెట్టాను. మిగతాటివన్నీ కూడా మిషన్కి వేసేసానండి. అలా అవన్నీ తీసి సరదాగా నోట్స్ తింటూ, అంటే హెల్దీ అంటారు కదండి, అవి అన్ని ఐటమ్స్ ఒక ప్యాకెట్స్లో ఉంటాయి. ఓట్స్, ఆ ఓట్స్ తింటూ అయితే నేను మడత పెట్టేశాను. నాకు మా బాబు ఉంటే ఇలాంటి పనులన్నీ చేయడం కూడా చాలా కష్టం అండి. మా బాబు ఈరోజు వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్ళాడు కాబట్టి చాలా సింపుల్గా అయితే నా పనులన్నీ పూర్తయిపోయాయి. ప్రతిరోజు కూడా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఇదేనండి. ఉదయం లేవడం, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవడం, స్నానం చేసి దీపం పెట్టడం, టిఫిన్స్ చేయడం, భోజనాలు చేయడం, పిల్లలకి స్నానం చేపించడం, అదేవిధంగా వాళ్ళని చూసుకుంటూ ఇదే లైఫ్ మొత్తం ఇదే సరిపోతుందండి. కొంచెం కూడా ఆడవాళ్ళకు రెస్ట్ అనేది ఉండదు కదా. మీరు కూడా అలానే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇవేనండి ఓట్స్. హెల్తీగా కూడా ఉంటుంది. పాలల్లో వేసుకొని తినవచ్చు. నేను పాలల్లో వేసుకొని తినను, అందుకని ఇలా బౌల్లో వేసుకొని తింటున్నాను. నెక్స్ట్ వచ్చి మడత పెట్టిన గుడ్డలన్నీ కూడా సెల్ఫ్లో పెట్టేశానండి. ఈ సెల్ఫ్ మాకు చాలా చిన్నదైపోయింది, బట్టలు ఎక్కువైపోయినాయి. అదీ కాక మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పాం కదా, ఈ మంత్లో వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాము. అందుకోసం చాలా వరకు అయితే మేము మూటలు అనేటివి, బాక్సులు అనేటివి సర్దేశాము. పిల్లల కోసం చూస్తున్నారు కదా, మా పాప కోసం డైపర్లు, మా బాబుకి డైపర్లు, వైప్స్, ఇవేనండి. వాళ్ళ కోసమే మనం సంపాదిస్తున్నాం కదా, వీటికే సగం డబ్బులు అనేది ఖర్చు అయిపోతుంది. మీకు అలానే ఉందా? చూస్తున్నారు కదా, సగం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. బట్టలు, వంట సామాన్లు, బ్యాగ్కి, అదేవిధంగా బస్తాలకు అనేది సర్దేశాము. లాస్ట్లో అన్నీ ఒకసారిగా సర్దుకోలేము కదా, అందుకని అయితే ఫుల్గా అయితే సర్దేశానండి. ఇంకా ఆల్మోస్ట్ ఈ సెల్ఫ్లో ఉండేటివి కిచెన్ వాడుకునేటివి మాత్రమే ఉన్నాయండి. అంతా కూడా ఒకసారి సర్దుకోలేము కదా, ఇద్దరు పిల్లలతో కష్టమైపోతూ ఉంటుంది. అందుకని కొన్నిగా రోజుకు కొన్ని సర్దుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈ బెడ్రూమ్లో అయితే మా కింగ్ సైజ్ మంచం అనేది అస్సలకి సరిపోదండి. అందుకని మేము ఇలా గోడకైతే వచ్చినప్పటి నుంచి ఆనించేస్తున్నాము. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నొప్పులు రావటం, హాస్పిటల్కి వెళ్ళటం ఇలానే జరిగిపోయింది. అందుకోసమే మంచము అలాంటివి ఏమీ కూడా వేయలేదు. ఇలా అయితే ఒక మూల బెడ్రూమ్లో అనేది పెట్టేశాము. ఆ తర్వాత మా హస్బెండ్ వర్క్ అక్కడేనండి చేసుకుంటారు. ఇలా అయితే బెడ్ ఉంది. చూస్తున్నారు కదండి. ఈ వీడియో, ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.